న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పలమనేరు నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పొంగునూరు మండలం ఏటవాకిలి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి చెందారు. చిత్తూరులో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అవగాహన ర్యాలీని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ప్రారంభించారు. వర్ధంతి లేని మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని వరదప్ప నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి అన్నారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్లో పట్టణ మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు లోకేష్ సేవలను కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని లోకేష్ బాబు యువకులం పాదయాత్రను చేపట్టి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పును తీసుకువచ్చారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా తాతకు తగ్గ మనవడిగా పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమైందన్నారు. లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణము, యువతకి భరోసా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన మేధోశక్తితో ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నారో ఆ కార్యకర్తలు బాగు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టినటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరులో మాజీ మంత్రివర్యులు, గౌరవులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు ఆయన దావోస్ లో ఉన్నారు పెట్టుబడుల కోసం. నిన్న కూడా చూసినాము, ఒక ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ఈ రోజు గత 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ అభివృద్ధిలో నడిపించాలనే విధంతో తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక తాతకు మనవుడిగా ఈ రోజు ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో పిలుస్తూ పార్టీకి ఈ రోజు పునాదులు వేసినారు. భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారిని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఆయన యువగలం పాదయాత్ర చాలా మంది వెక్కిరించినారు. ఆయనకు తొడలు రాసుకుంటాయి, నడవలేడు, 3 రోజులుగా పడిపోతాడని తన మేధో శక్తితో తన సత్తా చూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు విశ్రమించాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయనకి పలమనేరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆయనకు మరొక్కసారి నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుకు అండగా ఉండి ఆయన సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.
పొంగునూరు ఏటవాకిలి క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 మృతి చెందారు. ఈ ఘటనలో పుంగునూరు మండలం ప్రసన్నగారి పల్లెకు చెందిన గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందారు. దిగువ పల్లెకి చెందిన వెంకటరమణారెడ్డి పుంగునూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రోడ్డు భద్రతపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రోడ్డు సర్కిల్ వద్ద వాహనదారులు సిగ్నల్ పాటిస్తూ వెళ్లవలసిన రూట్ మ్యాప్ తో పాటు పాదాచారులు ఫుట్పాత్ పైన నడవాలని యువకులతో అవగాహన కల్పించారు. చూసినారు డాడీ వినాయలేదా నేను కూడా పంపిస్తున్నాను సార్ రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం. ట్రాఫిక్ పాటిద్దాం, ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. నేను వస్తా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ గారి ఆధ్వర్యంలో మేము ఈ 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా పురస్కరించుకొని పబ్లిక్కి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నెహ్రూ యువ కేంద్ర వాళ్ళతో టైఅప్ అయ్యి కాలేజ్ స్టూడెంట్స్ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళని వాలంటీర్స్గా ఉపయోగించుకుంటూ అవగాహన అనేది కల్పిస్తున్నాము. ముఖ్యంగా విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడైనా సరే మెయిన్ ప్రమాదాలు జరగడము ట్రాఫిక్ డిసిప్లిన్ అనేది లేకపోవడము, కొంతమంది పబ్లిక్కి తెలియకపోవడము. దీనివల్ల రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, మలుపులు తిరిగేటప్పుడు అవి యాక్సిడెంట్స్ జరగడము, వాళ్ళు ఇంజ్యూర్ అవ్వడము. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పు నీది నాది అని చెప్పేసి ఒకరికొకరు గొడవ పడము, అవి కక్షలు కార్పణ్యాలకు దాడి చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడము మా బాధ్యత. కాబట్టి యువకులతో టైప్ అయ్యి, అదే ఎన్జిఓస్లతో టైప్ అయ్యి అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఉండి రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వివరిస్తాము. రోడ్డు క్రాస్ చేయడం ఎలాగా, కొంతమంది లెఫ్ట్లో కాకుండా రైట్లో షార్ట్ కట్లు వెతుక్కుంటూ పోతున్నారు, దాన్ని నివారించడం వాళ్ళకు అవగాహన అనేది కల్పిస్తాము. దీంతో కొంతవరకు యాక్సిడెంట్లు జరిగే యాక్సిడెంట్లు నివారించగలుగుతామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇది మరింత ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి పబ్లిక్ని కోరుతున్నాము. దీన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాము. మాసోత్సవాలే కాకుండా కంటిన్యూగా వివిధ కాలేజీలతో టైప్ అయ్యి ఇయర్ మొత్తం కూడా
మేము కొనసాగిస్తాము. థ్యాంక్ యూ. వర్ధంతి లేని మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని వరదప్ప నాయుడు నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి అన్నారు. పాఠశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను వివరించారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే. ఎవరు ఆయన ఇంటికి సుభాష్ చంద్రబోస్? ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ నాయకులలో ఈయన ఒకడు. మనకి గాంధీ గురించి నేర్చుకుంటాం కదా నాయన మనము. మనకి స్వాతంత్రాన్ని తీసుకురావడం అనేది జరిగింది, అవునా? కానీ యుద్ధం చేసి మనకి స్వాతంత్రం తొందరగా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈయన ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఆర్మీ? ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేసి ఆర్మీ సహాయంతో మన ఇండియా మీద బ్రిటిష్ వాళ్ళని అటాక్ చేయాలని చెప్పేసి ఆయన యొక్క అంచనాని, అతని యొక్క ప్లాన్ ని అంచనా వేసి అతను కానీ మనం రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరుగుతుంది, అదే మంచి అదనం అని చెప్పేసి మనకి ఏం చేయడం జరిగింది? సుభాష్ చంద్రబోస్ మన ఈ ఇండియన్ ఆర్మీ సహాయంతో, నేషనల్ ఆర్మీ సహాయంతో బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేయాలని చెప్పేసి ప్లాన్ లో ఉండగా అక్కడ ఆయన్ని తీసుకుని వెళ్తూ ప్లైన్ ని బ్లాస్ట్ చేయడం జరిగింది. అన్న ఇది మన ఇంతవరకు తెలియదు. సుభాష్ చంద్రబోస్ ఆ ప్రయత్నంలో ఆ విమానం వేసి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు, కానీ అదే సమయంలో అతను తప్పించుకున్నాడు అని చెప్పేసి 15 వరకు కూడా మన వాళ్ళకి దాని మీద బ్రిటిష్ వాళ్ళు క్లారిటీ అనేది ఇవ్వలేదు నాన్న. ఇప్పటికీ అతను ఏరోప్లేన్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అతను చనిపోయాడని చెప్పేసి మనకు చెప్పారు. తప్పించుకొని ఎక్కడో దాక్కు అన్నాడని చెప్పేసి మన ఇండియన్ లీడర్స్ ఉన్నారు కదా, చాలా మంది భావించడం జరిగింది. విద్యార్థులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. ఏం స్పెషాలిటీ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలుసు. యాక్చువల్గా నేను చాలా మంది అందరి పిల్లల్ని అలసంబులు చేద్దాం అనుకున్నాను. కొంచెం పని వర్క్ ఉంది, దానివల్ల కొంచెం తగ్గించుకొని దాన్ని ఇక్కడ ఉండే పిల్లలతోనే సర్దుకుందాంలే అనుకునే యోధుడు, పత్రికా సంపాదకుడు, విప్లవకారుడు, అర్థమైందా? ఇన్నున్నాయి ఆయన బిరుదులు. మరి మేడం అన్నట్టించేపో గాంధీ గారేమో ఆయన అహింసావాది. అహింసావాది అంటే ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టకుండానే మనం విజయం సాధించాలి అని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరు? గాంధీజీ. గాంధీజీ అహింసావాది అంటే ఏమి? అహింస అంటే హింస చేయకుండా మనము దేన్నైనా సాధించాలి అంటే. గాంధీ స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి ఆయన అహింస ద్వారా మనము అంటే ఎవరికి హాని పెట్టకుండా మౌనంగానే మనము మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించాలి అని కోరుకున్నాడు. కానీ దానికి పూర్తి ఆపోజిట్ గా సుభాష్ చంద్రబోస్ ఏం చేసినాడంటే సాయుధ పోరాటంతో మనము విజయాన్ని సాధించచ్చు అని చెప్పేసి ఆయన అన్నాడు. సాయుధ పోరాటం అంటే ఆయుధాలను ఉపయోగించుకొని మనం గెలుచుకోవాలి అనేటువంటి తీర్మానంతో ఆయన మన దేశం కోసం పోరాడినాడు. అందుకని చెప్పి ఆయన ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని స్థాపించినారు. ఎవరా? ఏం పేరు? ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. అదేవిధంగా 11 సార్లు ఈయన జైలుకి వెళ్ళాడు. 11 సార్లు జైలుకి వెళ్ళినాడు. ఇంకా మనకు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? 9th క్లాస్ 1939 అనమాట. 9లో మనకు రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఈ రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యిందో
ఇది మనకు బ్రిటిష్ వాళ్ళు కదా మన దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు, వాళ్ళ వల్లనే కదా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఎల్లగొట్టడానికి ఈ రెండో ప్రపంచ యుద్ధమే మనకు అనువైందని చెప్పి వాళ్ళతో పోరాటానికి సిద్ధపడినాడు. ఎవరో సుభాష్ చంద్రబోస్. సిద్ధపడిన తర్వాత ఏం చేసినాడంటే కూటమిని ఏర్పాటు చేసినారు. కూటమి అంటే ఏమి? కలయిక. కూటమి అంటే ఏమి? కలయిక. జపాన్, జర్మనీ, రష్యా ఈ 3 దేశాలతో ఆయన కూటమిని ఏర్పాటు చేసినారా. ఏమేమి దేశాలు? జపాన్, జర్మనీ, రష్యా. సో ఈ 3 దేశాలని నుంచి కూడా ఆయన సహాయం కోరినాడు. సహాయం కోరి మన భారత ఖైదీలు అక్కడ ఉండేటువంటి భారత ఖైదీలు కావచ్చు, రబ్బర్ తోటల్లో పనిచేసేటువంటి కొంతమంది కూలీలు, అదేవిధంగా ఇంకొంతమంది ఔత్సాహులు, వీళ్ళతో అందరితో కూడా కలిసి ఆయన